మొన్న ఈ మధ్య పార్లమెంట్ బడ్జెట్ సమావేశంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రకటన రోజు కట్టిన కాంచీవరం కాటన్ చీర గుర్తుంది కదా. మరి ఆంధ్రప్రదేశ్ తాజా అసెంబ్లీ సమావేశాల్లో మన మహిళా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎలాంటి చీరలు కట్టుకొని వచ్చారో తెలుసుకోవాలని లేదా? అందరూ ఎంచక్క భారతీయ సాంప్రదాయంలో సభకు రావడం అభినందనీయం. వైట్ టెంపుల్ బార్డర్ లెనిన్ సిల్క్ చీరలో అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు మంత్రి వంగలపూడి అనిత. ఎల్లో కలర్ టెంపుల్ బార్డర్ కాటన్ సిల్క్ శారీలో మంత్రి సవిత, మెరూన్ బెనారస్ సిల్క్ శారీలో మంత్రి సంధ్యారాణి హాజరయ్యారు. ముగ్గురు మంత్రులు అలా అసెంబ్లీకి వస్తే ఇక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఏ శారీలో వచ్చారో తెలుసుకోవాలని ఉంది కదూ. అక్కడికే వస్తున్నాం. క్రేప్ సిల్క్ చీరలో ఎమ్మెల్యే గల్లా మాధవి మెరిస్తే, కాంచీపురం సిల్క్ చీరలో కాంతులీనారు కురుపం ఎమ్మెల్యే తోయాక జగదీశ్వరి. ఇక ఎమ్మెల్సీ కల్పలత ఉప్పాడ సిల్క్ చీరలో సభకి వస్తే, శాండిల్వుడ్ గోల్డ్ షేడెడ్ బెనారస్ సిల్క్లో తలుక్కుమన్నారు ఎమ్మెల్యే గ్రీష్మ. ఎల్లో కలర్ లెనిన్ కాటన్ చీరలో సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి, గ్రీన్ కలర్ వెంకటగిరి కాటన్ శారీలో ఎమ్మెల్యే పరిటాల సునీతలు రెండో రోజు అసెంబ్లీ సమావేశంలో కనిపించారు. గ్రీన్ కలర్ ఆనియన్ పింక్ బార్డర్తో సాఫ్ట్ సిల్క్ శారీతో రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి, లైట్ గ్రీన్ కలర్ బెనారస్ సిల్క్ శారీలో కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, పింక్ కలర్ కోటా సిల్క్ శారీలో పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి హాజరయ్యారు. వీరందరూ శారీలో వస్తే, కొంచెం డిఫరెంట్గా వైట్ కలర్ టెంపుల్ బార్డర్ కాటన్ సిల్క్ చుడిదార్లో అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి, ఆనంది గజపతి రాజ్. అదండి మన ప్రజాప్రతినిధుల శారీ విశేషాలు.